చదలవాడ శ్రీరామ కళ్యాణ వేడుకల్లో విశేషముంది. స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. ఎప్పటిలాగే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడ పక్షి వచ్చి ఆలయంలో 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుంది. ఈ ఏడాది కూడా అలాగే గరుడ పక్షి వస్తుందని భక్తులు విశ్వాసంతో శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గరుడ పక్షిని చూసి భక్తితో మైమరిచిపోతారు. కన్నుల పండువగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ అర్చకుడు ధీరేంద్ర స్వామి చెప్తున్నారు. చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతాము రారండి అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు. 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శ్రీ రఘునాయక ఆలయం ఉన్న చదలవాటకు చాతుర్వాటిక అనే పేరు కూడా ఉంది. చాతుర్వాటిక అనే పేరు రావణాసురుడు అపహరించిన సీతాదేవి వెతుకుతూ చదలవాడ ప్రాంతానికి వచ్చిన శ్రీరాముడు వానర సైన్యాన్ని ఇక్కడికి పిలిపించారట. ఇక్కడ నుండి వానర సైన్యాన్ని 4 విభాలుగా విభజించి 4 దిక్కులకు సీతాదేవిని వెతికేందుకు పంపించారని స్థల పురాణాన్ని బట్టి అర్థమవుతోంది. వానర సైన్యాన్ని ఈ ప్రాంతం నుంచే నలుదిక్కులకు పంపించడం వల్ల చదలవాడ గ్రామానికి చతుర్వాటిక అనే పేరు వచ్చిందని చెప్తారు. కాలక్రమేణా ఈ చతుర్వాటికే చదలవాడిగా పేరుగాంచిందని స్థానికులు చెప్తుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ వాహన సేవలో పాల్గొని భక్తులు మొక్కుకుంటే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారి కళ్యాణానికి అన్ని చోట్ల ముహూర్తం పెట్టి కళ్యాణం చేస్తే ఇక్కడ మాత్రం గరుత్మంతుడు వచ్చి కళ్యాణ మండపంపై 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాతే తలంబ్రాలు పోసి పెళ్లి తంతు ముగిస్తారని భక్తులు చెప్తున్నారు.